హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వంట పెంట అయిపోయింది, అయినా ఏం మాత్రం తగ్గలేదు. మళ్ళీ ఫస్ట్ నుండి స్టార్ట్ చేశాను. నీ వంటల కుక్కలు కూడా తినమని ఎవరైతే అన్నారో వాళ్ళ కోసమే ఇది చేశా. అలా అని చెప్పి మీరు స్కిప్ మాత్రం చేయకండి, పూర్తిగా చూడండి ప్లీజ్. నా పేరు హల్వారాజ్. నేను ఈరోజు చేయబోయేది హల్వా, లేడీస్ స్వీట్. ఇక మొదలెడదామా? షాప్కి వెళ్ళి 10 రూపాయలు నెయ్యి ప్యాకెట్, దాంతో జీడిపప్పులు, కిస్మిస్లు, బాదం పప్పు, గన్నేరు పప్పు అన్నీ తెచ్చేసుకుందామా. వాటిని నెయ్యిలో ఫ్రై చేసి పక్కన పెట్టేసుకుందామా. మీ అమ్మ చెత్త నా కొడక, మీ అమ్మ నాని చూశారనుకో నా కొడక రే నీకు పిల్లను కూడా ఇవ్వరు. ఏం పర్వాలేదు, మనకి హల్వానే ఇంపార్టెంట్. కళతో చూసావా? అల్లు చెదిరిపోయేలా ఉంది వర్మ, మైండ్ బ్లోయింగ్, ఏరే లెవెల్ వర్మ. ఆ రవ్వ మాడే వరకు వెయిట్ చేయకుండా గడిచి పెట్టి తిప్పుతూ ఉండాలి. మధ్యలో ఒక స్పూన్ నెయ్యి వేసుకోవాలి. ఉంటే వేసుకోండి, లేకపోతే లేదు, పక్కన పెట్టేసేయండి. నేనైతే ఏమనుకోండి, నా వంట నాది, మీ వంట మీది. చిన్నపిల్లలు బువ్వ తినే కూరగిన్నెలో పాలు వేసుకొని మరగపెట్టుకోండి. అది మరిగేంత వరకు ఉండండి. అలాగని చెప్పి మరి బాగా మరిగిపోతే కింద ఒలిగిపోతే చూసుకొని జాగ్రత్త. అది తీసి పెద్ద గిన్నె పెట్టుకోండి. దాంట్లో 3 గ్లాసులు నీళ్ళు వేసుకోండి. అది ఇందాక లెక్క చెప్పాను కదా, 1 గ్లాస్తో గోధుమ రవ్వ తీసుకుంటే అదే గ్లాస్తో 3 గ్లాసులు నీళ్ళు తీసుకోవాలని. అది మరిగిన తర్వాత తురిమిన బెల్లం వేసుకోండి. మీకు షుగర్ లేకపోతే ఎంతనే వేసుకోండి, బెల్లం. షుగర్ కావాలనుకున్న పంచదార కలిపి వేసుకోండి. అది అలా తిప్పుతూ ఉండాలి. ఎంతవరకు అంటే అది బాగా మరిగేంత వరకు. మరిగాక నెయ్యిలో ఫ్రై చేసుకున్న గోధుమ రవ్వను తీసుకొచ్చి దాంట్లో వేసుకోండి. వేసాక గడితో తిప్పుతూ ఉండాలి, లేకపోతే అడుగు మాడిపోద్ది. ఇది అయ్యేలోపు మనం కొంచెం సాంగ్స్ పెట్టుకొని విందాం. విన్న పాటలు చాలు, ఇంకా నా మాట విను. కొంచెం చిక్కగా అయిన తర్వాత దాంట్లో కొంచెం లీటర్ పాలు వేసుకోండి. లీటర్ లేకపోతే మీ ఇంట్లో ఎంత ఉంటే అంత, నో ప్రాబ్లం. ఎందుకంటే చూసిన ప్రతి ఒక్కరికి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నాకు కామెంట్ చేసినట్టయితే తలా 10 రూపాయలు పంపిస్తా. దాంతో చేసిన హల్వాలో 1 పీస్ కూడా పంపిస్తా. సరే, మళ్ళీ పాటలునండి, కొంచెం టైం పడుతుందిలే. కష్టపడి చేశాను ఫ్రెండ్, కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి మరి. అంతే, హల్వా అంటే తిన్నాక బుర్ర పాడైపోద్ది, ఎందుకు తిన్నావా అనిపిస్తుంది. నా కొడుకు 1 స్పూన్ తిని నా ముఖం వైపు చూసి నాకు అర్థమైపోయింది కదా.